ఇగో పట్టుకో. అయ్యో ఏమైంది? ఏని ముట్టుకుంటా మంచిగా ఉంటుంది, ఆడలు పట్టుకుంటే మంచిగా గమ్మత్ ఉంటుంది. పొద్దుగానే తాళం చేసినా నువ్వు ఇది పట్టుకుంటలేవు. ఇప్పుడు నీ పట్టుకుంటే ఎందుకు, నువ్వు పట్టుకుంటే ఆడలు పట్టుకుంటే మంచిగా ఉంటుంది. పంప సరే మరి నువ్వే తలపై గమ్మతి ఎత్తాండి. బోలో గణపతి మహారాజుకే. ఏమైంది? ఏమైంది? నేను దేవుని పేరు చెప్తున్నా అత్తున్నా అని చెప్తున్నా. కొత్తగా చేస్తాను ఏంది అలా? అదే దేవునికి అత్తున్నా అని చెప్తున్నానేపా. అత్తానా అని చెప్తాను. ఏమైంది నీకు? ఏంది మొత్తం దూరం దూరం పోతానవేంది? నిజం చెప్పు, ఇవాళ నువ్వు తానం చేయలే కదా? తానం చేయముందుకే కొత్త బట్టలు వేసుకొని పొట్టు పెట్టుకుని తయారై కూర్చున్నావు. నువ్వు లేవకుండా 4 గంటలు స్నానం చేసి రెడీ అయినే. మరి ఎందుకు దూరం దూరం పోతావు? ఎందుకంటే ఈ మధ్యలో కొద్దిగా దేవునికి నాకు పడతలేదు, అందుకొరకు దూరం దూరం ఉంటున్నా. చిత్రం చేస్తాండి అలా దూరం ఉండు గట్ట. గణపతి వత్తా ఉన్నాడు గణపతి, అల్లకు గజ్జలు కట్టిండే కదిలి వచ్చే గణపతి, ఆడవాడ తిరిగరా మన వాడ గజ్జరా, ఆడవాడ తిరిగరా మన వాడ గజ్జరా. ఏమైంది రావు? ఎందుకు పోయి మొక్కి నైద్యం పెట్టి గీడెందుకు ఆయన మరి ఏదో ముట్టుడు ఉన్నట్టు ముట్టలే పిచ్చి గిట్ట లేచిందా ఏంది నీకు ఇయ్యాలా? పిచ్చి కాదు నువ్వు గివా నొరకు. నువ్వు చక్కగా పోయి కొబ్బరిగా పట్టుపో. నేను దేవుని మీద అలిగినా, నేను రాను లోపలికి పో. ఏంది దేవుని మీద అలిగినవా? నీకేమన్నా తలకాయ ఉన్నదా? అలుగుతే గిలుగుతే నా మీద అలగా కానీ దేవుని మీద అలుగుడేంది? నువ్వు పోయే నువ్వు పో కొట్టుపో. మొత్తం తలకాయ లేనట్టు మాట్లాడతాను, తలకాయ తిక్కోడు. నాతో పిచ్చారు చక్కవో దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టి చక్కగా రాపోదాం. మరి ఏం సంబరానికి వచ్చినట్టు నువ్వు? ఆయన తింటికానే ఉంటా అయిపోగా, నీ ఒక్కదాన్నే వస్తున్నావు కదా, దేనికి వచ్చినావు నువ్వు? ఏం సంబరానికి అంటే నాకు దేవుని దగ్గర రాబోతుంది, వచ్చినా కానీ గుళ్ళెకు రా, నేనే ఉంటా. పో నువ్వు. ఇదేం సంబరం? పాస్ వల్ల సంబరము కొంపదీసి తాగినవా ఏంది? నేను తాగలే, మబ్బులు వేసి స్నానం చేసిన మంచిగా. ఇప్పుడు 10 సార్లు అన్నావు నువ్వు మబ్బులలో స్నానం చేసినా అని. ఆ తానం చేసింది ఎరకలేదు, ఏం లేదు. తానం చేసినా అని అయితే అంటాను, మరి గుళ్ళకి రమ్మంటే రానంటే అంటివి. మరి ఏంది కథ ఇది? నీతో ఓడతారే. పోయి మొక్కుపోను. అరే పోయి కొబ్బరికాయ పెట్టి నైవేద్యం పెట్టి మొక్కుపోయే. అందరి ఇళ్ళలో మంచిగానే ఉన్నది కానీ నా ఇంట్లోనే సంబరం లేదు. ఇటు దేవుని కాడికి వచ్చిన సంబరం లేదు, అటు ఇంట్లో సంబరం లేదు. ఏం బతుకో ఏమన్నది అయితే వచ్చిన అయిపో. శివజీవాధిగణాధిపతి ఆనందమూర్తి అధిగణాధిపతి, అధిగణాధిపతి వనరైన మూలదుర్తి, అధిగణాధిపతి వనరైన మూలమూర్తి, ఆధారం పేర్చేటి అధిపతి దాత నిన్ను నమ్మిన మమ్మ బ్రోమని వేడికి అయ్యా. ఆనందమూర్తి అధిగణాధిపతి. బొట్టన పెట్టుకున్నావు? అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నీకు దేవుని అడిగినా నేను బొట్టు పెట్టుకోవాలని చెప్పలేదా? ఈ బొట్టు పెట్టుకోవడానికి ఏమైతుంది? నేను పెట్టుకోను. పో చక్కవా. ఏంది ఇంట కూడా సంబరం లేకుండా చేస్తాను నాకు నువ్వు? అరే నువ్వు పోయే ఊర్రక పోనా చక్క మరి పో. నీతో గిదే కోసం నాకైతే. ఇంటికాడ పెట్టుకుంటే ఈ బొట్టు నేను దేవుని అడిగినా. ఆనందమూర్తి కొబ్బరికాయన కొడతావా? ఇక నువ్వేం కొడుతుంది, నేనే కొట్టుకుంటా. అయ్యా ఊరు చుట్టూ ఊరిదేళ్ళు ఉండాలా బాయిదాలు, ఊరు చుట్టూ ఊరిదేళ్ళు ఉండాలా బాయిదాలు, సగ్గదగ్గటి దార పలుకులు అవి నీకు ఆరగింపులు. దేవుడా నా మొగుడిని క్షమించు దేవుడా. చెప్తింటలేడు, షరికత్తలేడు, ఆఖరికి దేవుడి మీదనే అలిగిన నీ మీద నిందెత్తాడు. ఇవన్నీ మనసులో పెట్టుకున్న మొగుడిని ఏం చేయకు దేవుడా, నీకు పుణ్యం ఉంటుంది. మధ్య మొక్కు. ఇంకో ప్రసాదం అన్న తీసుకుంటావా? తీసుకోవా? అద్దే నా అంత కూడా నువ్వే తీసుకో. ముందు పూజలు నీవే కదా మూల కిన్నెరలు మోగంగా,
దిమిదగ దాళం మోగక భక్తులంతా నీ భజన చేయగా మరి చెప్పాను రాకపోతే ఏం చేయాలి మరి అడిగి పోయినాక ఈయన ఏం చేసిండు మొత్తం బయటకు వచ్చి కూర్చున్నాడు నేను లోపల పోయి పూజ చేసుకున్నా అవునా ఇది అదే కాదు పద్ధతి అదే పూజ చేస్తే నువ్వేం బయట ఉంటా రోడన్నా కూర్చున్నాడు అలా పోయి ఒక్కటన్నా మంచిగా లేదు నువ్వు చేసేది భీమన్న అది కాదమ్మా ఈ మధ్యలో దేవుడికి నాకు వర్తలేదే అందుకే దూరం ఉన్నా చూసినావా అప్పటి నుంచి ఇదే పాట 10 మాట్లాడినాడు అవురా గా దేవుడికి నాకు పడతలేదని దూరం ఉండు పద్ధతేనా అరే ఏమన్నా నీదేవి రీతిరా ఇగో అత్తమ్మ నీ కొడుకు అసలు నల్లికుట్లోని మాత్రం నీ దునియాలు ఎక్కడ చూడలే